హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీసీ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదలవ్వబోతుంది. ఈ రేపటి నెల చివరికల్లా ఈ యొక్క టీఎస్పీసీ ద్వారా విడుదలయ్యే రెండో విడత నోటిఫికేషన్లో ఈ యొక్క 704 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. టీఎస్పీసీ ద్వారా భర్తీ చేసే ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత, సిలబస్, వయస్సు, పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, గతంలో టీఎస్పీసీ ద్వారా విడుదలైన నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఇప్పుడు నేను ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఈ వరకు అయితే చూడండి. ఈ వీడియోకి వచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అయితే చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలకు వెళ్ళే ముందు మన యొక్క ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. టీఎస్పీసీ ద్వారా 2017లో ఈ ఏఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క అన్ని ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. జోన్ల వారీగా, అదేవిధంగా స్టేట్ వైడ్గా ఈ యొక్క ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనం ఈ యొక్క 2017లో విడుదలైన నోటిఫికేషన్ బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ప్రజెంట్ చూసుకుంటే 704 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి వేరియస్ డిపార్ట్మెంట్ల నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే టీఎస్పీసీ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. దీనిలో ఉండే పోస్టులు చూసుకుంటే ఈ యొక్క అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి ఏ పోస్టులు ఈ యొక్క టీఎస్పీసీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో ఉండబోతున్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ మెకానికల్ డిపార్ట్మెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు, అదేవిధంగా R&D డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ R&B డిపార్ట్మెంట్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి టోటల్గా 704 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీసీ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన వయసు చూసుకుంటే 18 నుండి 44 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగాలు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ యొక్క ఏజ్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. జనరల్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 44 సంవత్సరాల ఉద్యోగ దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఒక్కొక్క విద్యార్హతలు ఉంటాయి. అన్ని పోస్టులకు సంబంధించి ఒకటే విద్యార్హతలు ఉండదు. అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్ కూడా డిపార్ట్మెంట్ వైజ్గా అయితే ఎగ్జామినేషన్ అయితే సపరేట్గా అయితే ఉండటం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గమనించండి. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ యొక్క అభ్యర్థులకు సంబంధించిన ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ లేదా ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో తమ యొక్క బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ మెకానికల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అభ్యర్థులకు ఏదైనా BE డిగ్రీ కానీ లేకపోతే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ చేసిన అభ్యర్థులు లేదా బీటెక్ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ మెకానిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలకు చూసుకుంటే ఏదైనా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సివిల్ మెకానిక్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఏజ్ గురించి మనం అదే చెప్పుకోవడం జరిగింది. 18 నుండి 44 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్టులకు అయితే పోటీ పడవచ్చు. ఎందుకంటే స్థానికులకు సంబంధించి 95%, ఇతర స్టేట్కి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి 5% రిజర్వేషన్ అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీసీ ద్వారా భర్తీ చేసే ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సిలబస్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే దీనికి ఎగ్జామినేషన్ ప్రాసెస్ టోటల్గా డిగ్రీ స్టాండర్డ్ మీద ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అన్ని పోస్టులు జోన్ల వారీగా అదేవిధంగా స్టేట్ వైడ్గా అయితే ఈ యొక్క ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేసే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ మనం సిలబస్ చూసుకుంటే అన్ని పోస్టులకు సంబంధించి సిలబస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఒకే విధంగా ఉండదు. పేపర్ 2కు సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో అది కొన్ని పోస్టులకు సంబంధించి మారుతూ ఉంటుంది. ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ సిలబస్ చూసుకుంటే ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ అండ్ వేరియస్ ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామినేషన్ చూసుకుంటే
దీనికి పేపర్ 1 పేపర్ 2లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. గతంలో టీఎస్పీసీ ద్వారా ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయినప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఉండడం జరిగింది. 50 మార్కులకు సంబంధించి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీసీ ద్వారా భర్తీ చేసే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంటర్వ్యూ ప్రాసెస్ తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేయడం జరిగింది. వాటి యొక్క దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఈ యొక్క ఇంటర్వ్యూ కూడా తీసివేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు మనమైతే వెయిట్ అయితే చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పుడు ఎగ్జామినేషన్ పేపర్ చూసుకుంటే పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్కుల పేపర్ అయితే ఉంటుంది. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగాలకు సివిల్ ఇంజనీరింగ్ చాప్టర్ మీద పేపర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది కూడా 150 మార్కులకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే 300 మార్కులకు సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 450 మార్కులకు సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. గతంలో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉండడం వల్ల 500 మార్కులకు సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, పేపర్ 1కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా పేపర్ 2కు సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి ఈ యొక్క ఓల్డ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలోకి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఒకే ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే ఉండదు. వీటికి సంబంధించి కొన్ని పోస్టులకు సంబంధించి పేపర్ అయితే ఉంటుంది. ఏదైతే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రాసెస్ సపరేట్గా ఉంటుంది. దీనికి సంబంధించి పార్ట్ 1లో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 150 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్ మీద 150 క్వశ్చన్స్, 300 మార్కులకు పేపర్ ఇది ఉంటుంది. టోటల్గా 450 మార్కులు ఇది ఉంటుంది. దీనిలో కూడా ఇంటర్వ్యూకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ అయితే చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో టీఎస్పీసీ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ 704 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి త్వరలో టీఎస్పీసీ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల అవబోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ల దృష్టిలో ఉంచుకుని మీ యొక్క సిలబస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి క్లియర్గా నేను అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలపండి. 100% రిప్లై అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.